హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయే డిష్ మా ఇంట్లో స్పెషల్ చట్నీ అండి. ఈ చట్నీని మేము దోశ, ఇడ్లీ, పొంగలి, రాగి సంగటి ముద్ద అంటాం కదండి. ఆ ముద్దలో కూడా ఈ చట్నీనే అద్దుకుని తింటామండి. ఆ చట్నీ రెసిపీ మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ చింతపండుని ఒక 10 మినిట్స్ బిఫోరే వాటర్లో సోక్ చేసుకొని పక్కన అనేది పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద తవా పెట్టుకొని పల్లీలు అనేది డైర్ ఫ్రై ఆయిల్ లేకుండా ఫ్రై అనేది చేసుకోవాలండి. పల్లీలు బాగా వేగించుకోవాలండి. ఆయిల్ ఏం యాడ్ చేయకుండా పల్లీలన్నీ ఫ్రై అనేది చేసుకోవాలండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనే పక్కన తీసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 కప్ పల్లీలు తీసుకున్నాను. అందుకోసం పచ్చిమిర్చి అనేది 8 to 10 పచ్చిమిర్చి అనేది తీసుకుంటున్నానండి. అది వాష్ చేసినాం కాబట్టి డైరెక్ట్ ఆయిల్ వేస్తే పైన ఎగురుతాయి కదండి. పచ్చిమిర్చిని డ్రై ఫ్రై చేసుకోవాలని తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 2 టమాటాలని 4 ముక్కలు చేసుకొని 2 టమాటాలని కూడా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు కూడా బాగా ఎంచుకోవాలండి. టమాటాలు కూడా బాగా ఫ్రై అయినాయి కదండి. నెక్స్ట్ పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో టమాటాలు అయిపోతాయంటేనే అప్పుడే అనేది పుదీనా అనేది యాడ్ చేసుకొని పక్కన పుదీనాని యాడ్ చేసుకోవాలండి. సైడ్కి పెట్టుకున్నా కూడా పుదీనా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అది పచ్చి వాసన పోవాలి కాబట్టి కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఇప్పుడు టమాటాలు అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తామంటే ఒక 2 మినిట్స్ బిఫోరే పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాం కదండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ పల్లీలు ఉంటుంది కదా, అది పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ యాడ్ చేసుకోకూడదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది పల్లీలు కూడా ఆయిల్లో అనేది ఫ్రై చేసేస్తున్నారు, అలా కూడా చేసుకోకూడదండి. ఇలా చేసి చూడండి ఒకసారి. టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మీకు నచ్చుతుందండి. అందుకోసం మా ఇంట్లో స్పెషల్ చట్నీ అంటున్నాం కదండి, అందుకోసమేనండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయిన తర్వాత టమాటా, పుదీనా, చింతపండు యాడ్ చేసుకొని చింతపండు సోక్ చేసిన వాటర్ ఉంటుంది, అది కూడా కొంచెం క్వాంటిటీలో వేసుకొని మిక్సీని పట్టుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ అనేది ఈ స్ట్రక్చర్లో ఉండాలండి. అంతేనండి, సర్వ్ చేసుకుని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.